హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సమ్మర్ సీజన్ వచ్చేసింది, చాలా బిజీ. పచ్చళ్ళు, వడియాలు, కారం, ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆ పనిలో ఉండాలి. ఈరోజు ఏంటంటే మన వీడియో బూడిద గుమ్మడికాయతో వడియాలు. సమ్మర్ స్టార్టింగ్ కదా, చూడండి శ్రద్ధగా వీడియో అంతా గమనించండి. ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా హెల్త్కి కూడా బూడిద గుమ్మడికాయ చాలా మంచిది. మీ ఇంట్లో ట్రై చేయండి, ఓపికగా చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో 4 మీడియం సైజు 4 గుమ్మడికాయలు తీసుకున్నాను. కేజీ పొట్టు మినపప్పు అండి, కేజీ పడుతుంది. దీన్ని ఏం చేయాలంటే చక్కగా కట్ చేసి రసం పిండేసి ఆరబెట్టండి. రసం ఉంచండి, పారేయకండి. రసం చాలా మెయిన్. రసం అలా ఉంచి కొంచెం ఒక రోజు ఆరబెట్టండి. ఆరిన ముక్కలు మళ్ళీ రసంలో వేసేయండి, సరిపోతుంది. ఒక్కరోజు ఆరితే చాలు. కావాల్సిన పదార్థాలు: సాల్ట్, 1 కేజీ మినప్పప్పు గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. 1 స్పూను పసుపు, సాల్ట్ వేసి ముక్కలు బాగా ఆరిపోయినాయి కదా, ఒక్కరోజు ఆరితే చాలు. అంటే అది ఇంకితే చాలు రసం, అది బయటికి పోకూడదు. అందుకని కొంచెం ఎండలో పెట్టాం. సాల్ట్, పసుపు వేసి ముక్కలు బాగా కలుపుకోండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఈ 4 కొంచెం మిక్సీలో వేసి బరకగా ముద్ద చేసుకోండి. తగినంత, ఆ ముక్కలకి తగినంత వేసుకుని బాగా కలుపుకొని 1/4 కేజీ సగ్గుబియ్యం 1 గంట నానబెట్టి వేసేసుకోవడమే. మీరు ఉడకబెట్టక్కర్లేదు. నానే కదా, దాంట్లో కలిపేసేయండి, సరిపోద్ది. ఈ బాగా కలిపి ఉప్పు ముక్కలకు పట్టిన తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి పప్పు. దీనికి పొట్టు మినపప్పే వాడాలండి, గుర్తుపెట్టుకోండి. చాయ్ మినువులు పనిచేయవు, చాయ్ మినపప్పు బాగుండదు. పొట్టు మినపప్పుతో బాగా గట్టిగా రుబ్బండి, గార్లిక్ రుబ్బినట్టుగా మెత్తగా ఉండాలి. బరకగా కాకుండా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకున్నానండి. ముక్కలు కలిపేసాం కదా, మినప్పిండి కూడా కలిపేద్దాం. ఎక్కువ బాగా పిసికేయకండి, జస్ట్ కలిపితే చాలు. గరిటెతో కలిపినట్టుగా కలపండి. మనం ఉప్పు, పసుపు, మసాలా, కారం అన్నీ కలిపేసాం కదా. అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ 4 ముద్ద చేసుకుని మిక్సీలో వేసుకుని, అది కూడా మెత్తగా రుబ్బేయక్కర్లేదు, కొంచెం బరకగానే. మొత్తం పిండి అంతా కేజీ పడుతుందండి, పిండి అంతా పట్టేస్తుంది లెక్కే. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ ఎండలో పెట్టేసి 4 రోజులు, ఒక 5 రోజులు బాగా ఎండాలి. 4-5 రోజులు. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి మీకు 4 రోజుల్లో ఎండిపోతాయి. చక్కగా రౌండ్గా ముద్దల్లా పెట్టాలి, బాగా పలసగా కాకుండా ముద్దల్లాగా పెట్టాలి. ఆరబెట్టినప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ కవర్ మీదో లేకపోతే ఫ్లెక్సీ మీదో మొత్తం కలిపేద్దాం. మినప్పిండి అంతా కలిపేద్దాం. ఓపిక్గా చేసుకోవాలి, కొంచెం పనే కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది, చాలా రుచిగా ఉంటాయి. బయట కొన్నా ఎంత రుచిగా ఉండవు. చక్కగా నూనెలో వేయగానే పువ్వులా పొంగుతాయి, మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి. సరే, చిన్న చిన్న ముద్దల్లాగా, బాగా పలసగా కాకుండా ముద్దల్లాగా పెట్టేసేయండి. జనరల్గా ఇటు సైడ్, మా రాజమండ్రి సైడ్ అందరూ చేస్తాం. తెలియని వారు ఎవరైనా ఉంటే చూసి చేయండి, ఇంట్లో ట్రై చేయండి. బయట కొనాలంటే చాలా రేటు, ఇంత టేస్ట్గా కూడా ఉండవు. మీకు గట్టిగా ఉంటాయి, పొంగవు. మీరు ఇంట్లో చక్కగా నీట్గా తయారు చేసుకోవచ్చు, శుభ్రంగా. హెల్దీ ఫుడ్ ఇప్పుడు దొరుకుతున్నాయి, బూడిద గుమ్మడికాయలు దొరుకుతున్నాయి. ఎండలు కూడా బాగా వచ్చాయి కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. మీరు చూసారా, అన్నీ పెట్టేశాను. ఒక 4-5 రోజులు బాగా ఎండాలి, గలగలా ఎండాలి, పచ్చి లేకుండా. లోపల 2 రోజులు ఇటు 2 రోజులు అటు ఎండలో బాగా ఎండబెట్టుకుంటే తిరిగేసి సరే బాగా ఆరిపోయినాయి. బాగా ఎండాలి, మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. నూనె పొయ్యి మీద పెట్టి కొంచెం కాగిన తర్వాత, ఎంత బాగా సగ్గుబియ్యం వేసాం కదా, ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి. చాలా గుల్లగా వస్తాయి. కొంచెం సగ్గుబియ్యం వాడండి మీరు, చాలా గుల్లగా వస్తాయి. పప్పులోకి, చారులోకి, కూర కూడా వండుకోవచ్చండి. ఈ వడియాన్ని కూర కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. రెడీ అయిపోయినాయి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.